శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఆగస్టు 22 తర్వాత మీ జీవితంలో అతి పెద్ద గందరగోళమైన పరిస్థితి నెలకొనబోతూ ఉన్నది. ఈ యొక్క పరిస్థితి నుండి అస్సలు తప్పించుకోలేకపోతారో, మనోధైర్యాన్ని కోల్పోతారో, ఎంతో చంచలమైనటువంటి మనస్సు కలుగుతోంది. చాలా వరకు కూడాను స్థిమితం లేనటువంటి జీవితం మీ సొంతం అవుతుంది. ఇప్పటి నుంచి కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఇదంతా మీ స్వయంకృత అపరాధం అని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే మీరు చేసే పనుల రీత్యానే ఇలా జరగబోతోంది. అందులోన గ్రహస్థితి కూడా తోడు అయ్యింది. నీచ స్థితిలో ఉండడం రీత్యా ఇటువంటి అశుభ ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి. కానీ మీరు చేయవలసింది ఏమిటంటే గనక మీ జాగ్రత్తల్లో మీరు ఉండడము. పరిస్థితి బాగోలేదు కదా అని చెప్పి మీరు మానసికంగా కృంగిపోతే గనక ఇంకొన్ని సమస్యలు వచ్చి మీ మీద పడతాయి. తులారాశి వారి జాతకులు చాలా చాలా అప్రమత్తంగా ఉండండి. ఇవి ప్రధాన కారణాలు. వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటేనే సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అసలు తులారాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు, అయితే అసలు తులారాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు, మీ యొక్క స్వయంకృత అపరాధాలు అస్సలు మీరు తప్పు అని అనుకోరు. మీ మనసు కూడా తప్పు అని అనుకోదు. కానీ మీరు చేసేది పరిస్థితుల రీత్యా పెద్ద అపరాధం అయిపోతుంది. అది ఏమిటంటే గనక ఎదుటి వారికి సహాయం చెయ్యడం. అవునండి, మీరు వింది నిజమే. అర్హత లేని వారికి సహాయం చేస్తారు. పలు రకాల ఇబ్బందుల్లో చిక్కుకుపోబోతూ ఉన్నారు. మీరు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆగస్టు 22 నుంచి కూడాను మీరు ధనపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అది చిన్న మొత్తమైనా పెద్ద మొత్తమైనా కూడాను ఎటువంటి లావాదేవీల్లో మీరు చేయి పెట్టకపోవడమే చాలా ఉత్తమం. మీ వలన మీకే కాదండి, మీ వలన ఇంకొకరికి కూడా నష్టం జరుగుతుంది. వేరొకరి లావాదేవీల విషయంలో కూడా తలదూర్చే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క నాయకత్వ లక్షణాలే ఇందుకు మూల కారణంగా చెప్పడం జరుగుతుంది. ఎదుటి వారికి సహాయం చేయాలి అనే తపనతో వారిని కూడా నట్టేట ముంచే ప్రయత్నం చేస్తారు. మీరు అస్సలు అనుకోరు. ప్రతి విషయానికి 2 కోణాలు ఉంటాయండి. ఎప్పుడు కూడాను మొదటి కోణం నుండే చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు పాజిటివ్ గా ఉంటారు, కానీ అవతల వ్యక్తులు కూడా పాజిటివ్ గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ అలా జరగదండి. డబ్బు విషయంలో ఎవరైనా కూడా ఎలా అయినా మారవచ్చును. త్రుటిలో ప్రమాదాలు కూడా జరగవచ్చును. కావున అప్రమత్తంగా ఉండండి. ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మీ విషయాల్లో మీరు కూడా నిర్ణయం తీసుకోవద్దు. ధనపరమైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని చాలా వరకు కూడాను గుమిగూడే ప్రయత్నం చేస్తాయి. ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తూ ఉంటుంది. మీరు వేరొకరికి సహాయం చేయాలి అనే తపనతో మీ యొక్క కష్టాలు మర్చిపోతారు. మీ యొక్క ఇబ్బందులు మర్చిపోతారు. మీ వలన కుటుంబానికి కూడా ఎంతో ఇబ్బందులు వస్తాయి. మీ వలన మీ కుటుంబానికి కూడా ఇబ్బందులు వస్తాయి. వారి యొక్క సమస్యలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. బాధ్యత తీసుకుంటున్నా మీరే ఇలా చేయడం రీత్యా చాలా మంది కూడాను చాలా ఇబ్బందులు పడతారు. అది కూడాను మీకు ప్రియమైన వారు. కాబట్టి ఏమిటంటే గనక ధనపరమైన ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తున్నాయి తులారాశి వారి జాతకులకు. కావున అప్రమత్తంగా ఉండండి. ఎవరిని నమ్మొద్దు. మీరు చేసే ఏ కార్యకలాపాల గురించి ఎవరికి చెప్పొద్దు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే గనక ఆ నిర్ణయానికి నలుగురికి చెప్పడము మీకు అలవాటు. ఇటువంటి పనులు అస్సలు చేయొద్దు. ఇలా చేస్తే గనక భారీ మూల్యం మీరే స్వయంకృత అపరాధంతో చెల్లించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అన్నింటా కూడా అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క సెలక్షణాలు మిమ్మల్ని ఎంతో వేధిస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.